ఇది ఒక విశ్వాసపురం అనే ఊరు కదా. ఇక్కడి ప్రజలు కూడా ఆ పేరు తగ్గట్లుగానే ఉన్నారు. ఏదో ఒకరోజు తమ గ్రామం సంతోషంగా ఉండాలనే ఆశ వారిలో ఉండేది. పిల్లలు పేరు ప్రతిష్ఠ తెస్తారు, స్త్రీలు తమలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి మార్పు తెస్తారు. ప్రతి ఇంటికి సురక్షితమైన నీరు వస్తుంది. వచ్చాయి కూడా. ఎందుకంటే అంటారు కదా, విశ్వాసంతోనే ప్రపంచం నిలిచి ఉందని. అయితే చూడండి, గ్రామస్తుల ప్రశ్న ఇది. ఈ రోజుల్లో గొడవ చాలా ఉంది. మనం డబ్బులెందుకు కట్టాలి? అందరిళ్లలో ఉచితంగా నీరున్నప్పుడు బిల్లు కట్టే అజ్ఞానం ఎందుకు చేయాలిప్పుడు? ప్రశ్నలు సరైనవే, విషయాలు సరైనవే, కానీ అపోహలు చాలా ఉన్నాయి. ఈ రోజు మనం చేద్దాం దాన్ని దూరం, ఇంకా భ్రమలవుతాయి చిన్న భిన్నం. కాబట్టి ముందుగా ఇది తెలుసుకో, ఒప్పుకోనట్లయితే ఒప్పుకో. ఇంకా పోతూ పోతూ ఇలా అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడిది మీ సంపత్తి, దయచేసి దీన్ని బాగా చూసుకోండి. అయితే వదినా ఇంకా అన్నా, ఇది ఎవరి బాధ్యత? కాదు 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 కాదు, కేవలం గ్రామాధికారిది, నీటి సమితి వారిది మాత్రమే కాదు. ఇది ఇతనిది, అతనిది, మాది, మీది. బాధ్యత ఉంది మనందరికీ. ఎలాగైతే జీవితంలో ఒక గుటకలాగా. ఇప్పుడది మా అందరిదే అయితే మీరు ఆలోచిస్తారు, ఇంకా ఆలోచిస్తూ తలగోకుతుంటారు. మనదే అయిన నీటికి ఇవ్వాలెందుకు డబ్బులు? అసలు ఇదేంట్రా బాబు చిక్కులు? అయితే అక్క, ఈ విషయం తెలుసుకో, కొంగున మూడేసుకో. ఒకవేళ బిల్లు చెల్లించకుంటే ఇంట్లో కూర్చుని స్వచ్ఛమైన నీరు ఎలా పొందుతాం? శుద్ధమైన నీటిని శుద్ధంగా ఉంచడానికి ఉంటుంది అవసరం క్లోరిన్ది. అది ఎక్కడ్నుండి తెస్తారు? పైపు మరమ్మత్తు కోసం మెకానిక్ వచ్చి బాగుచేసిపోతే అతనికి డబ్బు వస్తుంది ఎక్కడి నుండి? బావి లేదా బోరువెల్ని శుభ్రం చెయ్యాలంటే ఎవ్వరు ఉచితంగా చెయ్యరు సోదరా. అతనికి డబ్బు వస్తుంది ఎక్కడి నుండి? ఉదయం సాయంత్రం నీటి మోటారు పటపటపటమని నడుస్తుంది, దానికి బిల్లు టకటకటకమని వస్తుంది. ఎవ్వరు బిల్లు కట్టాలి? ఎలా నింపాలి? ఎక్కడి నుండి నింపాలి? అయితే సోదరా, ఇది కుళాయి ఇంటికి తెచ్చిన బిల్లు. ఇది బిల్లు కాదు, సమ్మాన్ కనెక్షన్ వారి గుండెలు. గుండె ఇది ఎప్పటికీ కొట్టుకుంటూ, శుద్ధ నీరు ఇలాగే ఇంటి వద్దే దొరుకుతుంటూ, వ్యాధిరహిత జీవితం నడుచుకుంటూ, అందుకే ఉండండి సకాలంలో బిల్లు చెల్లించుకుంటూ. మొబైల్ రీఛార్జ్ చేయటంలో గుండె బాధ పడనప్పుడు ప్రతిరోజు కిళ్ళి తింటూనే ఉంటారు. మంచి సువాసన గల పర్ఫ్యూమ్ వేసుకుంటారు, కళ్ళద్దాలు పెట్టుకుని స్టైల్ కొడతారు. కానీ ఈ బిల్లుపై ఇన్ని ప్రశ్నలెందుకు? హా తమ్ముడు, చెప్పు చెప్పు. బిల్లు చెల్లించడంలో శ్రమ ఎందుకు? డాక్టర్ వద్దకు పోయి పోయి, ఔషధాలు తిని తిని జేబులు ఖాళీ అయిపోతాయి. కానీ ఈ బిల్లుపై ఇన్ని ప్రశ్నలెందుకు? హా తమ్ముడు, చెప్పు చెప్పు. బిల్లు చెల్లించడంలో శ్రమ ఎందుకు? అరే, మర్చిపోతే గుర్తు చేస్తాను. ఆ బాధను నీకు గుర్తు చేస్తాను. మా ఇళ్ల దూరం నుంచి నీళ్లు తెచ్చుకోవటం, తలపై ప్రతిరోజు బరువు నెత్తుకోవటం, బంధించినట్లు సంకెళ్లతో, చీలిపోయాయి కాళ్ళు పొక్కులతో, అనారోగ్యంతో చుట్టుముట్టినప్పుడు పిల్లల స్కూళ్లు మానేశారు. మందులన్నీ డబ్బుల్ని మాయం చేశాయి. అయినా పిల్లాడి ప్రాణం కాపాడలేకపోయాం. అలసి సొలసిన తల్లులు వేడుకున్నారు. ఏదీ బాగా జరగట్లేదు. ఊరు మొత్తం నిద్ర లేవటం లేదు. ఎప్పుడైతే సమ్మాన్ కనెక్షన్ వచ్చింది, ఇల్లు వాకిలి వికసించింది. సత్కారం దొరికింది, సమ్మానం దొరికింది. చిన్నపిల్లలు చదవడం రాయడం మొదలుపెట్టారు. సమయం లభించి వికసించింది వీరిది కూడా నైపుణ్యం. సాగుతుంది పని బాటబాటలో. మరి ఎందుకు వేస్తున్నారు ఈ ప్రశ్నల బాణాలు? ప్రతి ఒక్కరూ సమ్మానం పొందాలని ఆరాటపడుతున్నప్పుడు. అందుకే సమ్మాన్ కనెక్షన్ అయ్యింది మీ సొంతం. సకాలంలో నీటి బిల్లు చెల్లించాలి, స్వచ్ఛమైన నీరు క్రమంగా ఇంటికి రావాలి. అదే ప్రతి ఇంటి యొక్క కల. సమ్మాన్ కనెక్షన్ మన సొంతదనుకొని సమయానికి బిల్లు కట్టేయండి. జీవితం అనే బండిని ముందుకు సాగించండి. మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలోని జల సమితి సభ్యులను సందర్శించండి.